ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు చెప్తున్నాడు కురుక్షేత్రంలో జరిగేటటువంటి యుద్ధ విశేషాలు. అందులో, ఓ రాజా, నీ కుమారుడైనటువంటి దుర్యోధన మహారాజు తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరకు వెళ్ళి పాండవుల పక్షంలో ఉన్నటువంటి వీరుల పేర్లు చెప్పిన తర్వాత తన పక్షంలో ఉన్నటువంటి వీరుల పేర్లు చెప్తూ ఉన్నాడు ఆచార్యులతో. ఏమని? అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ, మన సైన్యంలో మన పక్షంలో ఉన్నటువంటి విశేష ప్రతిభ కలిగిన వాళ్ళను గురించి చెబుతాను. మరి అది ఎందుకు చెప్తున్నా అంటే నీకు గుర్తుండడానికి అంటున్నాడు. సంజ్ఞార్థం తాన్ ప్రవీవితేని. ఎవరెవరు అంటే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ. భవాన్ అంటే ద్రోణాచార్యులైనటువంటి మీరు, భీష్మాచార్యులు, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ కృపాచార్యుడు, మరి అశ్వత్థామ, వికర్ణశ్చ సౌమదత్తి. ఆ అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు, సౌమదత్తుని కుమారుడు సౌమదత్తి ఉన్నాడు. ఇంకా అన్యేచ బహవశూరా మదర్తే త్యక్త జీవితా. ఇంకా చాలామంది నా కోసం ప్రాణాలనైనా కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. వాళ్ళు అనేక ఆయుధాలను ధరించి ఉన్నారు. వాళ్ళంతా కూడా యుద్ధ ప్రక్రియలో విశారదులు, నేర్పరులు అని చెప్పాడన్నమాట. హరి ఓం.